యాషస్ చివరి టెస్ట్. ఒక్కరోజుతో మ్యాచ్ మొత్తం ఎలా తలకిందులైందో చూద్దాం. ఇది ఆస్ట్రేలియా హీరోల కథ, మరి ఇంగ్లాండ్ చేసిన తప్పుల కథ కూడా. మూడో రోజు ఆట మొదలయ్యేసరికి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కంటే వెనకబడే ఉంది. కాని అప్పుడే మొదలైంది అస్సలైన విధ్వంసం, ఓపెనర్ ట్రావిస్ హెడ్ రూపంలో. చూడండి, ఈ సిరీస్లో హెడ్ ఫామ్ ఓపెనర్గా 3 సెంచరీలు అసాధారణం కదా. ఆ రోజు కూడా అంతే, కేవలం 166 బంతుల్లోనే 163 పరుగులు చేశాడు. అయితే ఇంగ్లాండ్కి ఒక పెద్ద ఛాన్స్ వచ్చింది, కానీ విల్ జాక్స్ ఆ క్యాచ్ వదిలేశాడు. ఒకటి కాదు, 2 సార్లు 121, 156 పరుగుల వద్ద క్యాచ్లు డ్రాప్ చేశారు. ఈ సెంచరీతో హేడన్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఆసీస్ ఓపెనర్గా రికార్డ్కెక్కాడు. కానీ ఆ రోజు ఆస్ట్రేలియా హీరో హెడ్ ఒక్కడే కాదు, ఇంకొకరున్నారు. ఈ సిరీస్లో పెద్దగా ఫామ్లో లేని స్మిత్ తన హోమ్ గ్రౌండ్లో చెలరేగిపోయాడు. మళ్ళీ అదే కథ, హెడ్లాగే స్మిత్కి కూడా ఒక లైఫ్ దొరికింది. కేవలం 12 పరుగుల వద్ద స్మిత్ క్యాచ్ వదిలేశారు. ఇక అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. 129 నాటౌట్. ఇది స్మిత్ కెరియర్లో 37వ టెస్ట్ సెంచురీ. ఈ ఇన్నింగ్స్తో యాషెస్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరర్గా నిలిచాడు స్మిత్. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకెల్ అథర్టన్ అన్నట్టు ఈ తరం బెస్ట్ టెస్ట్ బ్యాటర్. ఇక ఇంగ్లాండ్ పరిస్థితి చూస్తే క్యాచ్ డ్రాప్లే కాదు, బౌలింగ్ కూడా తేలిపోయింది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ ఆడుతున్న పాట్స్ వికెట్ తీయకుండానే 141 పరుగులిచ్చేశాడు. సో మూడో రోజు ఆట ముగిసేసరికి మ్యాచ్ మొత్తం ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. స్కోర్ బోర్డే అసలు కథ చెప్తుంది. ఆస్ట్రేలియా 7 వికెట్లకు 518. అంటే అప్పటికే 134 పరుగుల భారీ ఆధిక్యం. ఈ ఆధిక్యంతో 4-1తో సిరీస్ గెలవడానికి ఆస్ట్రేలియా చాలా దగ్గరైంది. బహుశా రెండూనేమో. అదే కదా టెస్ట్ క్రికెట్లో ఉండే అసలైన